గుడ్ మార్నింగ్ ఆల్, వెల్కమ్ టు కీర్తనాస్ హెల్త్ బెనిఫిట్స్. ఇందులో మనం 1 కప్పు వరకు కందిపప్పు వేసాము. 1 కప్ అంటే ఒక 100 గ్రామ్స్ కందిపప్పు. అలాగే 5 టమాటాలు వేసాను. ఒక్కొక్క టమాటాను 4 ముక్కలుగా కోసి వేసాను. టమాటాలు అలాగే కందిపప్పు ములిగేంత వరకు వాటర్ అనేది వేసుకున్నాను. తర్వాత ఇప్పుడు ఆ రెండు బాగా ఉడుకుతున్నాయి అన్నమాట. సగం పైన ఉడికిపోయాయి. ఇలా సగం పైన బాగా ఉడికిపోయిన తర్వాత ఇది తీసి పక్కన పెట్టుకుందాము. తర్వాత మనం ఒక గిన్నెలో, నేను ఒక పెద్దది స్టీల్ గిన్నె తీసుకున్నాను. అందులో కొంచెం చింతపండు రసం వేసాను. అంటే మనం 100 గ్రామ్స్ కందిపప్పు తీసుకున్నాం కదా, నేను చింతపండు 25 గ్రామ్స్ వరకు వేసుకున్నాను. అంటే టమాటాలు అనేవి కొంచెం ఎక్కువ వేసాను. అలా కాదు, పులుపు కొంచెం తక్కువ తింటాము అనుకుంటే చింతపండు 25 గ్రామ్స్ కూడా అవసరం లేదు, కొంచెం తగ్గించి వేసుకోవచ్చు. అది వాటర్లో బాగా మిక్స్ చేసి రసం తీసి ఆ రసాన్ని ఇందులో వేసాను. తర్వాత దాంతోపాటు బెండకాయ ముక్కలు వేసాను. పచ్చిమిర్చి ఒక 5-6 వేసుకున్నాను, పొడవుగా కట్ చేశాను. అలాగే 2 ఉల్లిపాయలు తీసుకుని ఒక్కొక్క ఉల్లిపాయను 4 ముక్కల కింద చేసి వేసాను. ఒక అర ములక్కాడ వేసాను. బెండకాయలు 2-3 వేసాను. కొంచెం కరివేపాకు, అలాగే తగినంత కారం, ఉప్పు వేసాను. తర్వాత లాస్ట్లో దీన్ని గిన్నెకి పైగా సగానికి పైగా వాటర్ అనేది తీసుకున్నాను. అంటే మనకి ఎంత క్వాంటిటీ కావాలి పప్పుచారు అనేది అంత వాటర్ని మనం తీసుకోవచ్చు. ఇలా తీసుకున్న తర్వాత నేను కొంచెం కారం 1 స్పూన్ ఎక్స్ట్రా వేసాను. ఇప్పుడు అంటే కారం తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకుంటే మంచిది. నేనైతే స్పైసీగానే తింటాను, సో 1 స్పూన్ ఎక్కువే వేసుకున్నాను కారం. చూడండి, కనబడుతుంది కదా, ఇప్పుడు కొంచెం ఎక్స్ట్రా వేసాను. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తం మనం స్టవ్ మీద పెట్టుకుని ఒక 20 మినిట్స్ వరకు మరిగించుకుందాము. ఉడకబెట్టి రుబ్బుకుని ముందుగా మనం మిశ్రమం టమాటాలు కందిపప్పు ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఆల్రెడీ మనం చింతపండు రసం, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, బెండకాయలు ఇంతకుముందు చూపించిన మిశ్రమంలో దీన్ని కలిపేసుకోవాలి. అలా ఇది మొత్తం ఒక 20 మినిట్స్ వరకు మరిగిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. ఇదైతే హెల్త్కి చాలా మంచిది. ఇందులో నేను ఎలాంటి మసాలా పొడులు యూస్ చేయలేదు. మనకి బయట ఉన్న రెస్టారెంట్ టేస్ట్ కావాలి అంటే కనుక మనం సాంబార్ పొడి అది వేసుకుని చేసుకోవచ్చు. కానీ కొంతమందికి మసాలా అవి కొంచెం పడవు కదా, సో ఇలా ప్లెయిన్గా అయితే బాగుంటుంది అనుకుంటారు. సో నేను ప్లెయిన్గా చేశాను. థ్యాంక్ యూ.